So, let us now invite a man who redefined cult cinema with RX100 and kept us on the edge of our seats with the mystery of Mangalavaram. Let us invite Ajay Bhupati Garu to speak few words. Please, sir. హలో నాకేంటంటే భయం లేనట్టు కనిపిస్తా చాలా, కానీ లోపల నాకు చాలా భయం. చూసేవాళ్ళకి ఏదో విలన్లా ఉంటా. కానీ నేను ఇక్కడికి ఒక 10 years బ్యాక్ వచ్చా యూనివర్సిటీకి ఒకసారి. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. విష్ణు అన్న సినిమాలో నేను అంటే దూసుకెళ్తానే ఒక మూవీకి నేను అసోసియేట్గానే వర్క్ చేశా. నేను అప్పుడు వచ్చి మొత్తం యూనివర్సిటీ అంతా తిరిగి నేను అంటే నేను ఇంతకుముందు వేరే యూనివర్సిటీలకు వెళ్ళాను, సేమ్ ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టు. కానీ ఇక్కడ నేను ఇక్కడ నీట్నెస్ కానీ అంటే ఆ స్టూడెంట్స్ మేము ఇక్కడ సమ్ హాస్టల్ దగ్గర ఎక్కడ ఉండేవాళ్ళం, అప్పుడు గుర్తులేదు నాకు. మేము అండ్ మా టీం అంతా మాట్లాడుకునే వాళ్ళం. మేము ఏమో ఇదేంటి ఇంత అంటే ఇంతమంది జనాన్ని పెట్టుకుని ఇంత అసలు ఇలా అంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇది ఇంత పెద్ద కాలేజీని కానివ్వండి, ఇప్పుడు అంటే యూనివర్సిటీ ఎంబీయూ యూనివర్సిటీ అండ్ స్కూల్స్ ఆల్మోస్ట్ 15,000 మెంబర్స్ ఉన్నారని చెప్పి వింటుంటే, అంటే అంతమందిని కంట్రోల్ చేసి రన్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. విష్ణు గారు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన చాలా, ఎందుకంటే విష్ణు అంతా నేను పనిచేశాను కదా దూసుకెళ్తా. అంటే ఆయన చాలా పర్టికులర్, ఒక దాని మీద ఏదైనా ఆయన అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు, నాకు తెలుసు. మోహన్ బాబు గారు కాలేజు, మోహన్ బాబు గారు స్కూల్ తిరుపతిలో మేము మొన్నటి వరకు షూటింగ్ చేసాం, శ్రీనివాస మంగాపురం. అక్కడ మోహన్ బాబు గారు అనగానే ఎవరైనా సరే అంటే ఎంబీయూ శ్రీ విద్యానికేతన్ అనే దానికన్నా మోహన్ బాబు గారు స్కూలు, మోహన్ బాబు గారు కాలేజ్ ఇంతే. ఇదే మోహన్ బాబు గారు నిజంగా ఆయన మీరు ప్రతిరోజు ఆయన్ని చూస్తూ ఉంటారు ఇక్కడ ఉంటే. మీరందరూ చాలా లక్కీ. అంటే ఒక నటుడిగా 50 సంవత్సరాలు అంటే అసలు 50 years అసలు మామూలు విషయం కాదు. ఆయన అంటే 1, 2 కాదు, మా ముందు తరం నుంచి కూడా అంతకుముందు 70s దగ్గర నుంచి ఆయన చేసిన క్యారెక్టర్స్ 1, 2, 3, 4 సో మెనీ క్యారెక్టర్స్ చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి మాలాంటి న్యూ ఫిల్మ్ మేకర్స్ని ఎప్పటికీ కూడా. నేను మోహన్ బాబు గారు కావాలి, నాకు పర్టికులర్ ఒక క్యారెక్టర్ నేను శ్రీనివాస మంగాపురంలో రాసుకుని ఆయన కావాలంటే అందరూ అన్నారు నీ ఇష్టం, ఆయన ఒప్పుకుంటే మాకేం పర్వాలేదు అన్నారు. నేను ఒప్పిస్తా ఖచ్చితంగా అని. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాక నాకేమనిపించిందంటే ఇప్పుడున్న సోకాల్డ్ యాక్టర్స్ చాలామంది మీద అసలు నాకంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆయన గురించి. సెట్లో ఒక చిన్న పిల్లోళ్ళ ఉంటాడు ఆయన డైరెక్టర్ ముందు. ఆయన్ని చూస్తే ఇంకా తీయాలనిపిస్తుంది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ మానిటర్లో చూస్తుంటే అది ఎలా ఉందంటే ఇంకా అసలు సంథింగ్ ఇంకా బిల్డప్ షాట్ తీయాలి ఒకటి, లేకపోతే ఇంకోటి తీయాలి ఏదైనా అని. అలా అంటే డైరెక్టర్ని ఇన్స్పైర్ చేసే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. శ్రీనివాస మంగాపురంలో నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు సార్. మొన్న మేము ఒక పోస్టర్ కూడా వదిలాం శ్రీనివాస మంగాపురం నుండి, చాలా మంచి అప్లాజ్ వచ్చింది, చాలా బాగుంది అన్నారు అందరూ. మళ్ళీ రాయలసీమ రామన్న చౌదరి గెటప్లో అది ఆ టైప్ అని చాలా హ్యాపీగా ఉంది వినడానికి. అలాగే మేము అంటే మీ స్టేజ్ని దాటి వచ్చాము కాబట్టి చెప్తున్నా, ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయండి. టైం గడుస్తూ ఉంటుంది, ప్రతిదీ మెమరీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి మెమరీని దాచుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కాలేజ్ లైఫ్ కానివ్వండి, స్కూల్ లైఫ్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ రావు. నేను చెప్తున్నాను, ఒక్కటి కూడా మర్చిపోవద్దు, అన్ని మెమరీస్ని దాచుకోండి. అందులో ఇటువంటి బ్యూటిఫుల్ క్యాంపస్ అసలు ఎంబీయూ యూనివర్సిటీ లాంటి, అంటే ఇక్కడ చదువుతున్నానంటే నిజంగా మీరు అందరూ అదృష్టవంతులు. థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలో శ్రీనివాస మంగాపురం మిగతా అప్డేట్స్ కానీ డేట్ అనౌన్స్మెంట్లు కానీ అన్నీ ఇస్తాము. థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు విష్ణు అన్నకి, మోహన్ బాబు గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.